హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏమీ లేదు, జస్ట్ లో లెవెల్స్ దగ్గర బై చేసి హై లెవెల్స్ దగ్గర సెల్ చేయడం ఫ్రెండ్స్. ఈ లో లెవెల్స్ అనేవి మనకు ఎలా తెలుస్తాయి, అలాగే హై లెవెల్స్ ఎలా తెలుస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. మనం 3 ఇండికేటర్స్ యూస్ చేసి లో లెవెల్స్ అనేది మనం కనిపెట్టవచ్చు అనమాట. అలాగే హై లెవెల్స్ అంటే ఏ టైం దగ్గర మనం సెల్ చేసేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం కూడా ఈ 3 ఇండికేటర్స్ యూస్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్వింగ్ ట్రేడింగ్ చెప్తాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, అలాగే ఇంటర్డే ట్రేడింగ్ అంటే ఏంటి, పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, ముందు డిఫరెన్సెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్డే ట్రేడింగ్ చూద్దాము. ఇంటర్డే ట్రేడింగ్ అంటే మనం ఏదైనా స్టాక్ని ఆ రోజు బై చేసి అది పైకి వెళ్ళంగానే మనం సెల్ చేయడం ఫ్రెండ్స్. సో అలా ఏదైనా స్టాక్ బై చేసి పైకి వెళ్ళినప్పుడు సెల్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది తీసుకొని ఆ రోజే సెల్ చేస్తే మనం దాన్ని ఇంటర్డే ట్రేడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసుకున్న స్టాక్ అనేది మీరు పైకి వెళ్తుందని తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు బై చేశారు స్టాక్ని. అలా పైకి వెళ్ళకుండా ఆ స్టాక్ అనేది రివర్స్ వెళ్ళిపోయి కిందకి వెళ్ళినా మీరు ఆ రోజు అనేది లాస్ అనేది బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేసినప్పుడు సేమ్ డే అనేది మీరు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇంటర్డే ట్రేడింగ్ ఫ్రెండ్స్. మనం స్వింగ్ ట్రేడింగ్ చూద్దాం ఫ్రెండ్స్. స్వింగ్ ట్రేడింగ్ అంటే మనం ఏదైనా స్టాక్ ని లో లెవెల్స్ దగ్గర బై చేసి ఒక సెట్ అయిన పీరియడ్ అనేది హోల్డ్ చేసి హై లెవెల్స్ దగ్గర సెల్ చేయడం ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో ఆ స్వింగ్ ట్రేడింగ్ అంటే చూద్దాం, అలాగే దానికి యూజ్ చేసే ఇండికేటర్స్ గురించి చూద్దాము. సో ఇలా స్వింగ్ ట్రేడింగ్ అనేది చేస్తాం కదా. ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క టైం పీరియడ్ అనేది ఒక విత్ ఇన్ డేస్ లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వన్ డే కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, లేకపోతే 1 వీక్ కావచ్చు, లేకపోతే 1 మంత్ కావచ్చు. సో అలా 1 మంత్ పీరియడ్ లో మనం ఏదైనా స్టాక్ ని బై చేసి లో లెవెల్ దగ్గర అలాగే హై లెవెల్ దగ్గర సెల్ చేస్తే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ చూస్తే కనుక పొజిషనల్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఈ పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక స్టాక్ ని లో లెవెల్ దగ్గర సేమ్ స్వింగ్ ట్రేడింగ్ లో ఎలా బై చేసామో లో లెవెల్ దగ్గర బై చేసి హై లెవెల్ దగ్గర సెల్ చేయడమే ఫ్రెండ్స్. బట్ ఈ పొజిషనల్ ట్రేడింగ్ లో పీరియడ్ అనేది చాలా టైం అనేది, అంటే పీరియడ్ అంటే టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక స్టాక్ ని కొని ఒక 6 months 3 months 1 year 2 years దాకా కూడా ఉంచుకున్న వాళ్ళు ఉంటారు. దాన్ని కొంతమంది లాంగ్ టర్మ్ అంటారు, బట్ కొంతమంది పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. సో పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, లో లెవెల్ దగ్గర బై చేసి హై లెవెల్ దగ్గర సెల్ చేయడం, అలాగే ఆ టైం పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్వింగ్ ట్రేడింగ్ లో 1 month అనేది మనం చేయము. పొజిషనల్ ట్రేడింగ్ అంటే టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఈ మూడింటికి డిఫరెన్స్. మనం ఈ వీడియోలో ఇప్పుడు అసలు స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏ ఇండికేటర్స్ యూస్ చేయాలి, ఏ విధంగా మనం లో లెవెల్స్ అనేది కనిపెట్టాలి, అలాగే ఏ లెవెల్ దగ్గర మనం సెల్ చేయాలో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్పాను కదా, ఏదైనా స్టాక్ ని లో లెవెల్ దగ్గర బై చేయడం, అలాగే హై లెవెల్ దగ్గర సెల్ చేయడం. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పినట్టే డే ట్రేడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఇక్కడ బై చేసి అది పైకి వెళ్ళంగానే సేమ్ డే మనం సెల్ చేస్తాం అనమాట. డే ట్రేడింగ్ అంటే ఇంటర్డే ట్రేడింగ్ అనమాట. అదే స్వింగ్ ట్రేడింగ్ అంటే సేమ్ ఏదైనా స్టాక్ ని లో లెవెల్ దగ్గర బై చేసి అలాగే హై లెవెల్ వచ్చంగానే సెల్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇది డేస్ కావచ్చు, విత్ ఇన్ వీక్స్ కావచ్చు, అంటే అప్రాక్సిమేట్లీ 1 month టైంలో మనం స్టాక్ ని బై చేసి లో లెవెల్ దగ్గర హై లెవెల్ దగ్గర సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది స్వింగ్ ట్రేడింగ్ అంటే. అలాగే మనం ఈ వీడియోలో మనం ఏ ఇండికేటర్స్ యూస్ చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్వింగ్ ట్రేడింగ్ కి మనం 3 ఇండికేటర్స్ అని యూస్ చేస్తాం లో లెవెల్స్ ని హై లెవెల్స్ ని కనిపెట్టడానికి ఏదైనా స్టాక్ లో. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి బాలింజర్ బ్యాండ్స్. నేను ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను బాలింజర్ బ్యాండ్ గురించి, బట్ ఈ వీడియోలో నేను క్లియర్ గా బాలింజర్ బ్యాండ్స్ ఎలా అప్లై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. అలాగే మనం ఇంకో సెకండ్ ఇండికేటర్ వచ్చేసరికి ఎంఎస్సిడి ఇండికేటర్ యూస్ చేస్తాం, అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. అలాగే ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీకు తెలిసే ఉంటుంది, ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ 3 ఇండికేటర్స్ యూస్ చేసి మనం ఏదైనా ఒక స్టాక్ ని పిక్ చేసుకొని ఆ స్టాక్ లో లో లెవెల్స్ అనేది కనిపెట్టి 3 ఇండికేటర్స్ యూస్ చేసుకొని అక్కడ బై చేసి మళ్ళీ ఈ 3 ఇండికేటర్స్ యూస్ చేసుకొని హై ప్రైస్ అంటే అక్కడ నుంచి స్టాక్ అనేది పడిపోతుంది అని తెలుసుకొని సో అక్కడ హై లెవెల్ దగ్గర మనం సెల్ చేసేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఈ 3 ఇండికేటర్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ 3 ఇండికేటర్స్ అనేది ప్లేస్ చేద్దాం అన్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలింజర్ బ్రాండ్స్ అనేది మన చార్ట్ ఓపెన్ చేసి ప్లేస్ చేద్దాం. అలాగే ఎంఎస్సిడి ఇండికేటర్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇప్పుడు అనేది ప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ జీరోదా అకౌంట్ లో నేను చార్ట్ అనేది ఓపెన్ చేశానంట. నేను తీసుకున్న స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ స్టాక్ తీసుకున్నాను. సో అలాగే నేను టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 day టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే స్వింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు 1 day టైం ఫ్రేమ్ అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనకి 1 day టైం ఫ్రేమ్ చూస్తే కనుక ఆ రోజు ఆ డేలో ఏమైంది అంటే బయర్స్ ఎక్కువ అయ్యారా లేదా సెల్లర్స్ ఎక్కువ అయ్యారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుస్తుంది. అలాగే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 1 month ఒక 2 months కనుక చార్ట్ చూసినట్టయితే మనకి అసలు ఆ స్టాక్ అనేది ఏ ట్రెండ్ లో ఉంది, డౌన్ ట్రెండ్ లో ఉందో అప్ ట్రెండ్ లో ఉందా అని తెలుస్తుంది అనమాట. సో మనం 1 day టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం 3 ఇండికేటర్స్ చెప్పాం కదా, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బాలింజర్ బ్యాండ్స్ కదా. సో బాలింజర్ బ్యాండ్ ఇండికేటర్
పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బాలింజర్ బ్యాండ్స్ అని స్టడీస్లోకి వచ్చి టైప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాలింజర్ బ్యాండ్స్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది బాలింజర్ బ్యాండ్స్. సో ఇక్కడ ఫీల్డ్ వచ్చేసరికి క్లోజులు పెట్టుకోవాలి, పీరియడ్ వచ్చేసరికి 20 పెట్టుకోవాలి, స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసరికి 2 పెట్టుకోవాలి. ఈ స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ బాలింజర్ బ్యాండ్స్ టాప్, మీడియం, బాటమ్ ఉంది కదా, దీంట్లో కలర్స్ అనేది కావాలంటే చేంజ్ చేసుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ డన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ చార్ట్ అనేది మనకి బాలింజర్ బ్యాండ్స్ ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకో ఇండికేటర్ అనేది ప్లేస్ చేస్తామని కదా, అది కూడా సేమ్ స్టడీస్లోకి వెళ్ళి మనకి MACD ఇండికేటర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏమున్నాయో అదే ఉంచుకొని మీరు డన్ అని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక చార్ట్ ఓపెన్ అయింది చూడండి. ఈ చార్ట్ అనేది MACD ఇండికేటర్ అనమాట. అలాగే ఇంకో ఇండికేటర్ తీసుకుంటా ఉన్నాం కదా, మొత్తం 3 ఇండికేటర్స్ చూడండి, బాలింజర్ బ్యాండ్, MACD ఇండికేటర్, అలాగే RSI ఇండికేటర్. సో ఇప్పుడు ఇంకో ఇండికేటర్ RSI ఇండికేటర్ అనేది మనం పెడదాం. ఇక్కడ సేమ్ ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసరికి RSI అని కొడితే మీకు RSI ఇండికేటర్ అనేది వస్తుంది. ఇది ఓవర్బౌట్ రీజన్ ఎంత పెట్టుకుంటారంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీకి ఓవర్బౌట్ రీజన్ అనేది మీరు కావాలంటే 60 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంది 80-20 వాడతారు, లేదా కొంతమంది 70-30 వాడతారు. బట్ నేను ఇక్కడ 60-20 వాడుతున్నాను. ఎందుకో కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఇంకో ఇండికేటర్ మనం RSI ఇండికేటర్ ప్లేస్ చేసాం కదా. సో ఇది ఫ్రెండ్స్ RSI ఇండికేటర్. ఫ్రెండ్స్ మనం 3 ఇండికేటర్స్ అనేవి ప్లేస్ చేసాం కదా. ఒకటి వచ్చేసరికి బాలింజర్ బ్యాండ్ ఇండికేటర్ ప్లేస్ చేసాం, సెకండ్ వన్ వచ్చేసరికి MACD, థర్డ్ వన్ వచ్చేసరికి RSI ఇండికేటర్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాలింజర్ బ్యాండ్ ఇండికేటర్ అసలు మనకి ఏం చెప్తుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి బాలింజర్ బ్యాండ్ ఇండికేటర్లో మనకి 3 లైన్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ టాప్ లైన్ అలాగే బాటమ్ లైన్, ఈ 2 లైన్స్ ని కూడా మనం స్టాండర్డ్ డివియేషన్ లైన్స్ అంటాము. అలాగే మధ్యలో లైన్ వచ్చేసరికి మీడియన్ లైన్ అంటాం ఫ్రెండ్స్. ఈ మీడియన్ లైన్ మనకి ఏం చెప్తుందంటే ఈ చార్ట్, ఈ ప్రైస్, ఈ స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ ని యావరేజ్ చేసి ఆ యావరేజ్ ప్రైస్ ని ఒక లైన్ రూపంలో మనకి చూపిస్తుంది అనమాట ఈ మీడియన్ అనేది. సో మీడియన్ అంటేనే యావరేజ్ ప్రైస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డేస్ స్టార్ట్ చూసుకుంటే ఆ 5 డేస్ మనకి ప్రైస్ని ఆ 5 డేస్లో ఆ స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అయిందో చూసి ఆ 5 డేస్ని యావరేజ్ చేసి ఆ యావరేజ్ ప్రైస్ అనేది మనకి మీడియన్ లైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అలాగే టాప్ లైన్ అలాగే బాటమ్ లైన్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్ లైన్స్ అంటారు కదా. ఈ స్టాండర్డ్ డీవియేషన్ లైన్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ మీడియన్ లైన్ని డీవియేట్ చేస్తూ పైకి కిందకి చూపిస్తాయి ఫ్రెండ్స్. అంతే, ఈ స్టాండర్డ్ డీవియేషన్ లైన్ అనేది మనం చార్ట్ పెట్టుకున్నప్పుడు 2 పెట్టుకున్నాం అనమాట. 2 అంటే ఈ మీడియన్కి 2 టైమ్స్ పైకి 2 టైమ్స్ కిందకి చూపిస్తుంది. సో ఈ మీడియన్ లైన్ని డీవియేట్ చేస్తూ పైకి కిందకి చార్ట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో ఇవి 3 లైన్స్ అనమాట. టాప్ లైన్ అలాగే బాటమ్ లైన్ వచ్చేసరికి స్టాండర్డ్ డివియేషన్ లైన్స్, అలాగే మిడిల్ లైన్ వచ్చేసరికి మనకి మీడియన్ లైన్ అంటారు. అలాగే మనం టాప్ లైన్ ని మనం రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు ఫ్రెండ్స్, బాటమ్ లైన్ వచ్చేసరికి సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అలాగే టాప్ లైన్ ని మనం ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ చూడండి, ఈ స్టాక్ అనేది ఇక్కడ పైదాకా వచ్చింది కదా, ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ టచ్ చేసింది. ఈ టాప్ లైన్ ని కనుక ఏదైనా ఒక స్టాక్ టచ్ చేస్తే ఆ స్టాక్ అనేది ఓవర్ బాట్ రీజన్ లో ఉందని మనకు చెప్తుంది ఫ్రెండ్స్. అలాగే ఏదైనా స్టాక్ కనుక ఇలా కింద పడుతూ ఈ బాటమ్ లైన్ కనుక టచ్ చేస్తే, అంటే ఈ సపోర్ట్ లైన్ టచ్ చేస్తే మనకి ఆ స్టాక్ అనేది మనకి ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉంది, అక్కడి నుంచి స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. సో ఖచ్చితంగా స్టాక్ అనేది ఇక్కడికి వెళ్ళిన తర్వాత కిందే పడాలని రూల్ లేదు ఫ్రెండ్స్. అందుకే మనం ఇంకో 2 ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తాం కన్ఫర్మేషన్ కోసం. సో అలాగే ఏదైనా స్టాక్ కనుక కింద పడి బాటమ్ లైన్ టచ్ చేస్తే, ఈ సపోర్ట్ లైన్ టచ్ చేస్తే, ఈ సపోర్ట్ లైన్ నుంచి స్టాక్ అనేది పైకే వెళ్ళాలని రూల్ లేదు, ఇంకా కిందకి అనేది పడొచ్చు అనమాట. సో అలా కింద పడుతుందా పైకి వెళ్తుందా తెలుసుకోవడానికి మనం ఇంకో 2 ఇండికేటర్స్ యూస్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి MACD ఇండికేటర్, అలాగే ఇంకోటి వచ్చేసరికి RSI ఇండికేటర్. ఇప్పుడు మనం MACD ఇండికేటర్ చూద్దాము. ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ MACD ఇండికేటర్ లో, మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటాను. ఒకటి వచ్చేసరికి బ్లాక్ లైన్, ఇంకోటి వచ్చేసరికి రెడ్ లైన్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈ బ్లాక్ లైన్ ని మనం MACD ఇండికేటర్ లైన్ అంటాం, అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ లైన్ అంటాం. అలాగే రెడ్ లైన్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ లైన్ అనేది చూపిస్తుంది. సో ఈ బ్లాక్ లైన్ కనుక ఎప్పుడైనా ఈ బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ ని క్రాస్ అయ్యి కింద పడుతుంటే ఆ స్టాక్ అనేది కింద పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు, అంటే సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఈ బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ ని క్రాస్ అయ్యి పైకి వెళ్తుంటే, ఎప్పుడైనా సరే రెడ్ లైన్ ని క్రాస్ అయ్యి పైకి వెళ్తుంటే మనకి బయింగ్ ప్రెజర్ వచ్చినట్టు, అంటే స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది అనమాట. అలాగే బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ ని క్రాస్ అయ్యి కింద పడుతుంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందని చెప్తుంది. సో ఇది మనకి MACD ఇండికేటర్ అనేది యూజ్ చేస్తుంది, అలా మనకి చెప్తుంది అనమాట. అలాగే మనం RSI ఇండికేటర్ చూద్దాం ఫ్రెండ్స్. RSI ఇండికేటర్ మనకి ఏం చెప్తుందంటే ఈ స్టాక్ అనేది మనం తీసుకున్నాం కదా, 60 తీసుకున్నాం, 20 తీసుకున్నాం, మనకి ఓవర్ బాట్ రీజన్, ఓవర్ సోల్ రీజన్. సో ఎప్పుడైనా సరే ఈ ఓవర్ బాట్ రీజన్కి వస్తే అక్కడి నుంచి స్టాక్ అనేది కింద పడుతుందని చెప్తుంది RSI ఇండికేటర్. అలాగే ఈ ఓవర్ సోల్ రీజన్ వచ్చేసరికి 20 తీసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టాక్ అక్కడ కనుక వస్తే స్టాక్ అక్కడి నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్తుందని RSI ఇండికేటర్ ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 3 ఇండికేటర్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ తీసుకొని ఆ స్టాక్ లో మనం లో లెవెల్ దగ్గర బై చేసి హై లెవెల్ దగ్గర ఎలా సెల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్.
మనం ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ లో లోవర్ లెవెల్ దగ్గర బై చేసి హై లెవెల్ దగ్గర ఎలా సెల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఎస్బీఐ స్టాక్ తీసుకున్నాం. అలాగే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 డే టైం ఫ్రేమ్ పెట్టాం. 1 డే టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇక్కడ చూపించే ఒక్కొక్క క్యాండిల్ కూడా ఒక్కొక్క రోజు ట్రేడ్ అయిన స్టాక్ ప్రైస్ అనమాట. మనకి ఇక్కడ చూపించే క్యాండిల్ అంటే ఒక రెడ్ క్యాండిల్ చూస్తే ఆ రోజు స్టాక్ అనేది కింద పడిందని అర్థం. అదే గ్రీన్ క్యాండిల్ చూపిస్తే ఆ రోజు స్టాక్ అనేది పైకి వెళ్ళిందని అర్థం. సో ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాక్ అనేది కింద పడుకుంటూ వచ్చి ఈ లోవర్ లెవెల్ ని టచ్ చేసింది ఫ్రెండ్స్. ఈ లోవర్ లెవెల్ ని టచ్ చేస్తే మనకి ఏంటి ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉందని అర్థం. అక్కడ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్ళని ట్రై చేసింది చూడండి ఫ్రెండ్స్. రీసెంట్ గా ఎస్బీఐ స్టాక్ లో రీసెంట్ గా అప్రాక్సిమేట్లీ April 14-15 ఆ డేట్స్ లో స్టాక్ అనేది లోవర్ బ్యాండ్ టచ్ చేసింది. అలా బ్యాండ్ టచ్ చేసినప్పుడు ఇలాంటి దగ్గర మనం బై చేయాలి. ఆ స్టాక్ అనేది అక్కడ నుంచి పైకి వెళ్ళింది చూడండి. ఇదంతా ప్రాఫిట్ అనమాట. అప్రాక్సిమేట్లీ 50 to 60 రూపీస్ పర్ షేర్ కి మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మనం అది ఎలా కనిపెడతాం? ఇక్కడ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్తుందని ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. బోలింజర్ బ్యాండ్ ఏం చెప్తుందంటే ఓవర్ సోల్ రీజన్ లో ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్తుంది. బట్ మనం ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే మనం ఇంకో ఇండికేటర్ యూస్ చేస్తామని చెప్పాం కదా. ఇంకో ఇండికేటర్ ఏంటి? MACD ఇండికేటర్. సో ఆ ఇండికేటర్ లో మనకి ఎప్పుడైనా సరే పైనుంచి బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయ్యి కింద పడితే మనకి స్టాక్ అనేది కింద పడుతుందని, అలాగే బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తే స్టాక్ అనేది పైకి వెళ్తుందని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ కి కింద పడుతుంది. సో అప్పుడు మనం బై చేయం ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఇంకా సెల్లింగ్ ప్రెజర్ లో ఉన్నట్టు. సో అక్కడ చూసుకోవచ్చు మరి ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. అలాగే ఒక్కసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ లైన్ చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటాను. ఇక్కడ బ్లాక్ లైన్ చూడండి, రెడ్ లైన్ ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్తే మనకి బయింగ్ ప్రెజర్ వచ్చినట్టు, ఓవర్సోల్ రోజన్ ని క్రాస్ అయ్యి స్టాక్ అనేది పైకి వెళ్తున్నట్టు. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ రీజన్ దగ్గర మనకి స్టాక్ అనేది పైకి వెళ్ళడం మొదలు పెట్టింది. సో ఇలాంటి టైంలో ఈ MACD ఇండికేటర్ యూస్ చేసి మనం కన్ఫర్మేషన్ తీసుకొని బాలింజర్ బ్యాండ్ ఇండికేటర్ ద్వారా ఈ స్టాక్ అనేది ఇక్కడ కొంటాం ఫ్రెండ్స్. ఇక్కడ కొని మనం హైయర్ లెవెల్స్ దగ్గర సెల్ చేయాలి. ఎక్కడ సెల్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం లోవర్ లెవెల్ దగ్గర మనం కన్ఫర్మేషన్ తీసుకొని అలాగే MACD ఇండికేటర్ యూస్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ కొన్నాం. స్టాక్ ప్రైస్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ మనకి 143-144 రూపీస్ దగ్గర SBI షేర్ అని కొన్నాం. ఇప్పుడు ఆ స్టాక్ ని హోల్డ్ చేస్తాం ఫ్రెండ్స్ 1 వీక్ 1.5 వీక్ దాకా. అప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏ లెవెల్ దగ్గర సెల్ చేయాలంటే ఎప్పుడైనా ఈ స్టాక్ అనేది ఇలా పైకి మూవ్ అవుతూ ఉండి ఈ పైన అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ నేను చెప్పాను కదా, ఇది రెసిస్టెన్స్ అంటారు, అలాగే ఓవర్ బాట్ రీజన్ అంటారు. ఈ ఓవర్ బాట్ రీజన్ వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే సెల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇదంతా మనకి ప్రాఫిట్ అనమాట. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్ అనమాట. ఎన్ని క్యాండిల్స్ ఉంటే అన్ని డేస్. సో ఇది ఈ ఓవర్ బాట్ రీజన్ కి ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే సెల్ చేయాలా అంటే వెంటనే సెల్ చేయకూడదు ఫ్రెండ్స్. సెల్ చేయాలంటే సెల్ చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. ఆ స్టాక్ అనేది ఇంకా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మనం MACD ఇండికేటర్ అనేది యూస్ చేస్తాం. సో MACD ఇండికేటర్ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ చూడండి, స్టాక్ ప్రైస్ అనేది ఇంకా కంటిన్యూస్ గా పైకే వెళ్తుంది. ఈ స్టాక్ ఈ బ్లాక్ లైన్ అయితే రెడ్ లైన్ క్రాస్ అయ్యి కిందకు వస్తే మనకి స్టాక్ ప్రైస్ అనేది పడినట్టు. బట్ ఆ స్టాక్ అనేది కింద పడట్లేదు. ఆ రెడ్ లైన్ కి బ్లాక్ లైన్ కి చాలా గ్యాప్ ఉందన్నమాట. సో ఈ స్టాక్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్టాక్ అనేది మనకి చూసుకోండి ఇంకా కంటిన్యూస్ గానే వెళ్తుంది. అలాగే ఈ రోజు రెడ్ క్యాండిల్ వచ్చినా సరే ఈ స్టాక్ అనేది పైకి దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ బాలింజర్ బ్యాండ్ రెసిస్టెన్స్ లెవెల్ ని దాటుకొని పైకి వెళ్ళింది. సో మనం MACD ఇండికేటర్ యూస్ చేస్తే మనం బై లెవెల్ కనిపెట్టచ్చు. అలాగే సెల్ లెవెల్ కూడా మనం ఇక్కడ సెల్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా, బాలింజర్ బ్యాండ్ టచ్ చేసింది అని కన్ఫర్మేషన్ తీసుకోవాలి. బట్ MACD లైన్ ఏం చూపిస్తుంది, ఈ రెండు కలవట్లే. ఇక్కడ ఆ బ్లాక్ లైన్ అనేది కింద పడితే మనం అప్పుడు సెల్ చేయాలి. బట్ ఆ బ్లాక్ లైన్ అనేది పైకే వెళ్తుంది కాబట్టి ఇంకా మనం హోల్డ్ చేసి ఇంకా ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది ఇంకా పైకి వెళ్తే. సో ఇది మనం బాలింజర్ బ్యాండ్ గురించి ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకో ఇండికేటర్ యూస్ చేస్తాం కదా RSI అని. RSI ఎందుకు తీసుకున్నామంటే ఇంకో కన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి MACD ఇండికేటర్ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసింది SBI స్టాక్ ని బై చేయమని. సో అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 220 దగ్గర అంటే లోవర్ లెవెల్ దగ్గర టచ్ చేసి స్టాక్ అనేది మళ్ళీ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో RSI ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిందంటే MACD ఇచ్చినట్టే ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది పైకి వెళ్తుందని మూమెంట్ అనేది చూపించింది. సో అక్కడ నుంచి కంటిన్యూస్ గా స్టాక్ అనేది పైకి వెళ్తూనే ఉంది. సో ఈ RSI ఇండికేటర్ యూస్ చేసి కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ MACD అనేది మనకి లాగింగ్ ఇండికేటర్ అనమాట. సో ఒక్కొక్కసారి కొంత స్టాక్ అనేది పైకి వెళ్ళిపోయేదాకా ఆగి అప్పుడు మాత్రం ఇక ఇండికేట్ చేస్తుంది. దట్స్ వై మనం RSI ఇండికేటర్ కూడా కన్ఫర్మేషన్ కోసం తీసుకున్నాము. బట్ కావాలంటే మీ 2 ఇండికేటర్స్ తీసుకోవచ్చు. బట్ 3rd ఇండికేటర్ RSI ఇండికేటర్ యూస్ చేస్తే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం స్టాక్ ని లో లెవెల్ దగ్గర బై చేసి హై లెవెల్ దగ్గర సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం స్టాక్ ని లో లెవెల్ దగ్గర బై చేసి ఈ 3 ఇండికేటర్స్ యూస్ చేసి లో లెవెల్ దగ్గర బై చేసి అలాగే హై లెవెల్ దగ్గర సెల్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా
ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా మన పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి, నేను వాటికి ఆన్సర్స్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూసారు కదా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో. ఈ స్వింగ్ ట్రేడింగ్ లో మనం లో లెవెల్ దగ్గర బై చేయడం, అలాగే హై లెవెల్ దగ్గర సెల్ చేయడం ఫ్రెండ్స్. అలాగే ఈ 3 నేను చెప్పిన బాలింజర్ బ్యాండ్, అలాగే RSI, అలాగే MACD ఇండికేటర్స్ యూస్ చేసి మనం లో లెవెల్ దగ్గర ఎలా బై చేయాలో చూసారు కదా, అలాగే హై లెవెల్ దగ్గర ఎలా సెల్ చేయాలో చూసారు కదా. ఈ విధంగా మనం 3 ఇండికేటర్స్ యూస్ చేసి చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ ఇండికేటర్స్ ప్లేస్ చేసే ముందు మీరు పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఇండికేటర్స్ ప్లేస్ చేస్తే ఒకవేళ మార్కెట్ అనేది చాలా వాలటిలిటీగా ఉంది కాబట్టి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 2-3 డేస్ అయినా సరే మీరు ఈ ఇండికేటర్స్ అని యూజ్ చేసి మీరు పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. అక్కడ మీకు కనుక ప్రాఫిట్స్ అనేది కనబడుతుంటే అప్పుడు మీ అమౌంట్ అనేది స్మాల్ క్వాంటిటీస్లో పెట్టి ఇన్వెస్ట్ చేసి అప్పుడు మాత్రమే ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ట్రేడింగ్ అనేది ఎప్పటికైనా కొంచెం రిస్కీయే. మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మీకు హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి. లాసెస్ అనేవి నార్మల్ ఫ్రెండ్స్, హ్యూజ్ లాసెస్ అనేది ప్రాబ్లం అనమాట. ఎందుకంటే హ్యూజ్ లాసెస్ వస్తే మీ క్యాపిటల్ అంతా పోతుంది, మీరు స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మీరు కనుక స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు పేపర్ ట్రేడింగ్ చేసి నేర్చుకొని అక్కడి నుంచి మీరు తీసుకుని మీ స్మాల్ క్వాంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాపిటల్ 1 lakh ఉంటే ఒక 10,000 పెట్టి అప్పుడు మీరు మీ స్ట్రాటజీస్ అన్ని అప్లై చేసి అప్పుడు మీరు ప్రాఫిట్స్ వస్తే కనుక అప్పుడు మీ అమౌంట్ అనేది పెట్టి ఫుల్ ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.